చూడండి, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వాక్యం. దయచేసి అందరూ చూడండి, చదువుకుందాం. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని మరి వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి ప్రభువా. మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాట్లాడి మీ మాటల చేత మా అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని, చదవబడిన వాక్యంలో నుండి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా అదే వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతుల గ్రంథము 20వ అధ్యాయము 20వ వాక్యం. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. నిజానికి ఈ సందర్భం ఎక్కడ జరిగింది అని మనం మాట్లాడుకుంటే, యెహోషాపాతు మరి యూదావారి మీద రాజుగా ఉన్నప్పుడు, రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ యెహోషాపాతు ఎవరు? రాజు అయిన ఆసా కుమారుడు. ఆసా అలా చనిపోగానే తన కుమారుడైన యెహోషాపాతును రాజుగా చేశారు దేవుడు. అయితే ఈ యెహోషాపాతు కొన్ని సంవత్సరాల పాటు రాజుగా పరిపాలన చేశాడు. ఇలాగను పరిపాలన చేస్తున్న కాలంలో ఒక రోజున మరి సరిగ్గా 3 రాజులు దండెత్తి యుద్ధానికి ఈ యెహోషాపాతు మీదకి వచ్చారండి. యూదా దేశం అంటే చిన్న గోత్రం, ఏమంటే చిన్న మరి రాజ్యం అన్న సంగతి మన అందరికీ తెలుసు. దేవుని రాజ్యాలు 2, ఒకటి ఇజ్రాయేలు రాజ్యం, రెండవది యూదా రాజ్యం. ఈ 2 దేశాలు కూడా దేవుని ప్రజలే ఉంటారు. అయితే ఇజ్రాయేల్ రాజ్యం అయితే దాదాపుగా ఆ దేశంలో 9 గోత్రాలన్నర ఉంటారు. యూదా రాజ్యం అయితే ఈ దేశంలో 2 గోత్రాలన్నర ఉంటారు. మనందరికీ తెలిసిన విషయమే కదా ఇది. అయితే చిన్న దేశమైన యూదా దేశం మీదకి ఎవరు వస్తూ ఉన్నారట? 3 రాజులు వస్తూ ఉన్నారు. ఎవరెవరు అని చూస్తే మనకి 20వ అధ్యాయంలో 1వ వచనంలో మనకు కనిపిస్తుందండి ఆ మాటలన్నీ. మోయాబు దేశం, ఏమండి అమ్మోనీయుల దేశం, అలాగనే మేయానీయులు, ఈ 3 రాజులు కూడా సైన్యాన్ని తీసుకుని యూదావారి మీదకు దండెత్తొచ్చి ఎన్గేది ప్రాంతంలో ఉన్నారు. ఇక కొందరు వచ్చి అంటారు కదా, అయ్యా యెహోషాపాతు, దయచేసి మీరు ఒకటి గ్రహించాలి, మీ మీదకి యుద్ధం చేయడానికి 3 రాజులు వచ్చారు. ఆ సైన్యం గొప్ప సైన్యం, అది ఎన్గేదిలో ఉన్నారు, వచ్చి ఇక మీ మీదకి యుద్ధానికి వచ్చేస్తారు, జాగ్రత్త అని చెప్పారు ఆ కొందరు వచ్చి. ఈ యెహోషాపాతు ఈ మాట వినగానే భయపడ్డాడండి. 3 రాజులు వస్తూ ఉన్నారా? అసలు చిన్న దేశం కదా, అసలు చిన్న సైన్యం కదా, 3 రాజులు వస్తూ ఉన్నారా అని భయపడ్డాడు. భయపడ్డాడే కానీ మరలా తనలో తాను దేవుణ్ణి బట్టి నిలదొక్కుని, అరే నా దేవుడు గొప్ప దేవుడు, ఎన్నో అద్భుత కార్యములు చేశాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు, ఆయన ఉన్నతమైన వాడైన, ఈ 3 దేశాల కన్నా యెహోవా దేవుడైన మా దేవుడు బలవంతుడు అని తన్ను తాను బలపరుచుకుని, ఏవండి తన మనస్సు నిలుపుకుని దేశం అంతటినీ కూడా ఉపవాసంలో పెట్టాడు. మీరంతా ఉపవాసం ఉండండి అని టంకు వేయించి మరి ఉపవాసంలో పెట్టాడు. దేశం అంతా ఉపవాసంలో ఉన్నారు. ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ ప్రజలలో ఏవండి ఒక ప్రవక్త ఉన్నాడు, యెహజీయేలు అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఏమండి లేచి అంటాడు కదా, ఒక ప్రవచనం పలికి, మీరు భయపడకండి యూదా దేశమా, రాజైన యెహోషాపాతా, మీరు భయపడకండి, మీరు రేపు యుద్ధానికి వెళ్ళండి, యుద్ధం మీరు చెయ్యనే చేయరు,
మీ తరపున మీ పక్షాన యుద్ధం చేసేది దేవుడే యుద్ధం చేస్తాడు, మీరు వెళ్ళండి భయపడకుండా ధైర్యంగా అని ఒక ప్రవచనం పలికాడు. ఆ ప్రవచనాన్ని బట్టి బయలుదేరి ఆ రోజున వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి? తెకోవ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండి వారితో యుద్ధం చేయడానికి వెళ్తూ ఉన్నారు. యుద్ధం చేయడానికి అరణ్యంలోనికి వెళ్ళి సరిగ్గా వారు ఉన్న చోటుకి వెళ్ళేసరికి వారు ఏం చేయబడి ఉన్నారు అంటే ఒక్కరికి ఒకరు చంపుకుని చనిపోయి ఉన్నారని. 3 రాజులు కదా, 3 సైన్యాలు కదా, వారిలో వారికి గొడవలు వచ్చేసే, వారిలో వారంతా కూడా పొడుచుకుని ఒకరికొకరు చనిపోయి అక్కడ శవాలన్నీ కూడా ఒక దెబ్బగా అలా పడిపోయి ఎక్కడికక్కడే కనిపిస్తూ ఉన్నాయి. అరే, నిజంగా ప్రవచనం నిజమైంది. మీరు యుద్ధానికి వెళ్ళండి, యుద్ధం మీరు చెయ్యరు, యుద్ధం చేసేది ఎవరట? యెహోవాయే. ప్రవచనం ఎలాగైతే ఆ ప్రవక్త పలికాడో అట్టి మాదిరిగా వీరు వెళ్ళేసరికే ఒక్కరికి ఒకరు పొడుగుని చచ్చిపోయారు. కానీ ఏమాత్రము కూడా యుద్ధం ఇజ్రాయేలీలు అంటే దేవుని ప్రజలైన యోధా వారు యుద్ధం చేయకుండానే వీరికి విజయం వచ్చేసింది. వారి దగ్గరున్న బంగారాన్ని సమకూర్చుకుంటే 3 దినములు పట్టింది. అంత బంగారం వాళ్ళ దగ్గర ఉంది. 3 రోజులు ఏకదాటిగా వారి దగ్గర ఉన్న బంగారం అంతా సమకూర్చుకుని 4వ దినమున 4వ రోజున మరి యోధా దేశంలోనికి వచ్చేసారు. అయితే నేను అంటాను కదా, ఈ వాక్యం చక్కగా మరి మనం ఎప్పుడు వింటూ ఉన్నాం, అనేక మార్లు చదివాం కూడా. అయితే ఈ వాక్యం అంతటిలో నుండి ఒక పదాన్ని తీసుకుని ఈరోజు మనం ప్రయాణం చేద్దాం. ఏంటి ఆ పదము? ఏంటి ఆ మాట అనే మాటకు వస్తే, ఒక మాట ఇదే వచనంలో మనకు వ్రాయబడి ఉంది. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. అంటే మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, నిందలు వచ్చాయా, కష్టం వచ్చిందా, కరువే వచ్చిందా, మీతో ఎవరు మాట్లాడట్లేదా, అరే మిమ్మల్ని వెలివేసినట్లుగా చూస్తూ ఉన్నారా? అయితే ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. మీ దేవుడైన యెహోవాను మీరు నమ్ముకుంటే మీ జీవితాలన్నీ కూడా స్థిరముగా చేస్తాడు. ఈ మాట ఎవరు బోధిస్తూ ఉన్నారు? యెహోషాపాతు బోధిస్తూ ఉన్నాడు. రాజుగారే తన ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలైన యోధా వారికి మీరు భయపడకండి, శత్రువులు వస్తూ ఉన్నారని, వారు గొప్ప సైన్యమని మీరు భయపడకండి, మీరు ధైర్యం కలిగి ఉండండి. దేవుడే మనకు సహాయం చేస్తాడు, దేవుడే మనందరినీ కూడా బలపరుస్తాడు. అయితే మీరు దేవుని యందు నమ్మిక ఉంచండి అని బోధిస్తూ ఉన్నాడు. నిజమే కదా, రాజైన యెహోషాపాతు బోధించినట్లుగా తన ప్రజలకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధిస్తూ ఉన్నాడు. మీరు యెహోవాను నమ్ముకోండి, మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీరు దేవుణ్ణి నమ్ముకోండి. మీరు నమ్మితే నిశ్చయముగా తప్పించబడతారు, మీరు నమ్మితే నిశ్చయముగా స్థిరముగా చేయబడతారు. స్థిరముగా. కొంతమందికి స్థిరత్వం అనేది ఇప్పటికీ కలగలేదండి. సంఘంలోకి వచ్చారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంఘంలో చక్కగా నడుస్తూ ఉన్నారు, అన్నీ మామూలే, దశంభాగం ఇస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, వారానికి ఒక మారు ఉపవాసం చేస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం 3 మార్లు 3 రోజుల పాటు ఉపవాస కూటాల్లో ఉపవాసం ఉంటా ఉన్నారు. ఇవన్నీ మామూలే, కానీ ఇంకా స్థిరత్వం అనేది కలగలేదు. ఈరోజు దేవుడు మాట్లాడే మాట ఇదే. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. అంటే దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఏం చేయబడతాం? స్థిరముగా చేయబడతాం. అక్కడికి ఇక్కడికి గంతులేసాం, అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోం. స్థిరముగా మన భక్తి స్థిరంగా ఉంటుంది. శోధన వస్తే ఒకలాగున, శోధన రాకపోతే ఒకలాగున, అటువంటి భక్తి మనం కలిగి ఉండం. ఏది శ్రమ వస్తే ఒకలాగున, నిందలు వచ్చేస్తే ఒకలాగున, నిందలు రాకపోతే ఒకలాగున, ఇటువంటి స్థిరములైన భక్తి మనము కలిగి ఉండం. ఇజ్రాయేలీయులు కూడా ఏం చేశారట? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేసి దేవుడు ఆరిన నేల మీద నడిపించి బయటికి తీసుకొచ్చేసిన తర్వాత
నిజంగా ఒక పాటే పాడారు దేవుని మీద, యెహోవా గొప్ప దేవుడు అనే పాట పాడారు, మంచిగా పాడారు. మా దేవుడైన యెహోవా అని ఎంతగానో మంచిగా పాడారు, బాగుంది. ఎంతగానో బలపరచబడ్డారు. యెహోవాయే మా దేవుడు అని ఒప్పుకున్నారు, బాగుంది. కానీ అక్కడి నుండి అరణ్యంలోనికి నడిపించబడిన తర్వాత మరలా ఒక సమస్య రాగానే ఆ సమస్యలో కూలిపోయారు, తన స్థిరత్వాన్ని కోల్పోయారు. నిలకడ లేని బ్రతుకులు. ఒక శ్రమ రాగానే, ఒక శోధన రాగానే, ఏడి యెహోవా, ఏడి మోసే, ఏంటి ఇక్కడ ఏమీ లేవు ఈ అరణ్యంలో. ఐగుప్తు దేశంలో అయితే కూరగాయలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, మాంసం ఉంది, తినడానికి ఎన్నో ఉన్నాయి. ఈ అరణ్యంలో ఏమీ లేవు తినడానికి. మమ్మల్ని ఇలా చేసేసేవేటి, మమ్మల్ని ఇలా నడిపిస్తూ ఉన్నావేటి, ఎక్కడికి తీసుకుపోతా ఉన్నావు, అసలు ఏం చేస్తూ ఉన్నావు, యెహోవా దేవుడు ఉన్నాడా, మాకు త్రాగడానికి నీరు లేదు, తినడానికి ఆహారం లేదు, ఉండడానికి ఇల్లు లేవు, ఇలాగున ఇవ్వండి దేవుణ్ణి ఎంతగానో శోధించేశారు. దేవుడు కార్యం చేస్తే యెహోవాయే మా దేవుడు అనేవారు. దేవుడు ఏదైనా ఒక శ్రమ గుండా తీసుకెళ్తా ఉంటే ఏడాయనా, ఏడి ఉంటే మమ్మల్ని చూస్తున్నాడా, మాకు ఏది ఆహారమే ఇవ్వట్లేదు, త్రాగడానికి నీరే ఇవ్వట్లేదు, ఇలాగ మాట్లాడుతూ ఉండేవారు బలహీనంగా. ఈ రోజుల్లో మనం కూడా చాలామంది ఎలాగున్నామట, దేవుడు కార్యం చేస్తే నా దేవుడు ఆయన అన్నట్లు, దేవుడు కార్యం చేయకుండా ఆ శ్రమల గుండా నడిపిస్తూ ఉన్నప్పుడు ఏదో ఇక నన్ను వదిలేసాడు ఆయన, ఒకప్పుడైతే పట్టించుకున్నాడు కానీ ఇప్పుడు లేదు, ఇప్పుడు వదిలేసాడు ఆయన, నా కర్మ దీనిలోకి వచ్చిన తర్వాత, ఈ భక్తిలోనికి ఈ నమ్ముకున్న తర్వాత నా జీవితం ఇలాగ అయిపోయింది, ఇలా పాడైపోయింది, అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయాను, ఇలాగును మాట్లాడుతూ ఉంటే బలహీనంగా వీరు స్థిరులేనా, భక్తిలో స్థిరంగానే ఉన్నారా? ఒక్కసారి గ్రహించండి, మీరు ఎలాగున్నారట, స్థిరంగానే ఉన్నారా భక్తిలో? 100 అయినా 106 అయినా దేవుళ్ళలోనే ఉంటా. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, బ్రతికినా చచ్చినా దేవుళ్ళలోనే ఉంటా. ఇటువంటి ఇటువంటి స్థిరమైన మాటలు కానీ, ఇటువంటి స్థిరమైన ఆలోచనలు కానీ మీరు కలిగి ఉన్నారా? స్థిరమైన భక్తి మీరు చేస్తూ ఉన్నారా? అది ఈరోజు దేవుడు కోరేది ఏంటి అంటే, మీరు స్థిరముగా ఉండాలి భక్తిలో. మీరు స్థిరంగా ఉంటే మీ జీవితాలన్నీ కూడా బాగుంటాయి. నేను అంటాను, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. స్థిరంగా ఉంటారండి. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి వ్యక్తి స్థిరంగా నిలకడగా ఉంటారు. అందుకే కీర్తనల గ్రంథంలో 125వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందురు. ఎలా ఉంటారట? ఒక కొండ ఎలాగుంటుంది అలాగే సియోను కొండ వలె. ఇక ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ కదలరు, ఎటువంటి శోధన వచ్చినప్పటికీ కదలరు, పడిపోరు బలహీనతలో. ఇప్పుడు రెల్లి పుల్ల చూడండి, ఇసుక తిప్పల్లో ఉంటాయి కదా, దుబ్బు పుల్లలో. ఎటు గాలేస్తే అటు వెళ్ళిపోద్ది. అది ఇలా గాలేసింది అనుకోండి ఇలా పడిపోద్ది, అలా గాలేసింది అనుకోండి అలా పడిపోద్ది. ఎటు గాలేస్తే అటే వంగిపోద్ది రెల్లు పుల్ల. కానీ అంటాను, యెహోవాను నమ్ముకున్న వ్యక్తి ఎటువంటి గాలేసినప్పటికీ, ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ, ఎటువంటి శోధన వచ్చినప్పటికీ ఎటు వంగడో, నిలబడి సియోను కొండ వలె ఉంటాడు. దేవుణ్ణి నమ్మడానికి, దేవుణ్ణి పేరుకి నమ్మడానికి చాలా తేడా ఉంది. ఏదో సాధారణంగా ఆలయానికి వచ్చేయటం, యేసుప్రభుని నమ్ముకున్నానండి అని చెప్పడం, ఇది శ్రమల్లో నిలబడే భక్తి కాదు. ఇది సాధారణమైన భక్తి వేరు. ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడి నా దేవుడు యేసుక్రీస్తే అని నిలబడి ఆ శ్రమలను ఎదుర్కొంటా ప్రయాణం చేసే భక్తి వేరు. ఇటువంటి భక్తి చేస్తూ ఉన్నారు మీరు. స్థిరమైన భక్తేనా? స్థిరంగా మీరు ఉండాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి స్థిరంగా ఉండాలంటే యెహోవాను నమ్మాలి, పరిపూర్ణంగా నమ్మాలి. ఆయన నా దేవుడు, ఆయన వస్తాడు, ఆయన ఈ శ్రమల్లో నన్ను పట్టించుకుంటాడు, ఆయన లేవనెత్తుతాడు, ఆయన ఉద్ధరిస్తాడు, ఆయన నన్ను ఇదిగో ఒక గమ్యానికి చేరుస్తాడు ఆయన. ఇలాగున ఒక నమ్మిక, దృఢమైన నమ్మిక నీ హృదయంలో ఉండాలి. నన్ను వదలడాయన ఈ శ్రమలలో,
నన్ను మర్చిపోడాయన, ఈ శోధనలలో ఆయన వస్తాడా, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. ఇటువంటి ఒక మంచి దృఢమైన భక్తి చేయాలి మనం. అటువంటి వారు స్థిరంగా ఉంటారు, దేనికి కదలరు, కదిలింపబడరు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఏం చేయాలట, నమ్మాలి. నమ్మితే స్థిరంగా ఉంటాం మనం. ఇక రెండవది కూడా మనం చూస్తే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వాక్యములో మనకు కనిపిస్తుంది. భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. అంటే దేవుని యందు నమ్మిక ఉంచితే ఎలా ఉంటాడట, సురక్షితముగా ఉంటాడు. ఎలా ఉంటాడండి, సురక్షితముగా అంటే క్షేమముగా. అంటే ఎన్ని బాధలు వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఎలా ఉంటాడట, సురక్షితముగా. ఒక్క మాటలో అంటాను కదా, వైరస్లు వచ్చినా, సునామీ వచ్చినా, భూకంపమే వచ్చినా ఎలా ఉంటాడు, సురక్షితముగా క్షేమముగా ఉంటాడు. ఇందులో డౌట్ ఏమి లేదు, పక్క. ఎందుకని, సునామీ నన్నేం చేస్తుంది, సునామీ కన్నా నా దేవుడు బలవంతుడు. భూకంపం నన్నేం చేస్తుంది, దీనికన్నా, ఈ భూమి కన్నా నా దేవుడు బలవంతుడు. వైరస్ నన్ను ఏం చేస్తుంది, ఈ వైరస్ కన్నా నా దేవుడు బలవంతుడు. అయిన ఇవన్నీ కూడా దేవుడు పంపిస్తేనే వస్తూ ఉన్నాయి కదా. మరి దేవుణ్ణి బట్టి మనం ఏం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరైతే దేవుని నమ్మి ధైర్యం కలిగి ఉంటారో వీరు ఏమాత్రమును పాడైపోరు. ఎలా ఉంటారు అని అంటే క్షేమముగా, సురక్షితముగా ఉంటారు. ఈ వాక్యానికి అదే అర్థం. దేవుణ్ణి నమ్మిన ప్రతి వ్యక్తి కూడా క్షేమముగా, సురక్షితముగా ఉంటారు. అప్పుడప్పుడు ఒక మాట నేను చెప్తాను. ఏ మాటనంటే ఒక ప్రాంతంలో భూకంపం వచ్చిందట. భూకంపం వస్తే సరిగ్గా ఇళ్ళన్నీ పడిపోయాట. ఒక్క రాత్రే అంతా పోసి ఒక గంట సేపు వచ్చి ఉంటుంది భూకంపం. ఆ గంటలో ఆ వీధిలో ఉన్న ఇళ్ళన్నీ పడిపోయాయి, ఆ గ్రామంలో ఉన్న ఇళ్ళన్నీ పడిపోయాయి. ఆ ప్రాంతంలో ఉన్న పెంకుటిల్లు కానివ్వండి, రేగిచెట్టు కానివ్వండి, 3 స్టేర్ల డాబాలు కానివ్వండి, మొత్తం ప్రతిదీ, చెట్లు చేమలు అన్నీ పడిపోయాయి. అయితే ఒక తాటాకు ఇల్లు మాత్రం పడిపోలేదట. తెల్లవారింది, ప్రజలంతా అరే అన్నీ పడిపోయినాయి కానీ ఇది ఒకటి ఎలాగుందేంటి, ఇంత క్షేమంగా, ఇంత సురక్షితముగా ఉందేంటి అని ఆశ్చర్యంతో ప్రజలంతా వచ్చేసి చూస్తూ ఉన్నారు. దేన్ని, తాటాకు గుడిసెను చూస్తూ ఉంటే మీడియా వారు కూడా వచ్చేసారు, పేపర్ వారు కూడా వచ్చేసారు. వచ్చి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఈలోగా ఉదయాన్నే తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకుని తలుపు తీసుకుని ఒక ముసలమ్మ బయటకు వచ్చింది ఆ తాట గుడుసులో నుండి. ఆమె దగ్గరికి గబగబా వెళ్ళిపోయి పేపర్ వారు కానివ్వండి, మీడియా వారు కానివ్వండి, అమ్మా ఈ ప్రాంతంలో ఉన్న గట్టిగా కట్టిన ఇళ్ళన్నీ పడిపోయాయి, ఇది తాట గుడిసినేది, నీ గుడిసు పడిపోలేదు, ఒక ఆకు కూడా ఎగరలేదు, కారణం ఏంటి అని అడిగారు. ఆమె అంది, ఇది నా బలం కాదు, ఏదో నేను చేసిన కార్యం కాదు, ఇది యేసుక్రీస్తు చేసిన కార్యం. ఇది నేను ఎప్పుడు ఆయనకు ప్రార్థన చేసుకుంటా ఉండి ఆయన మీద ఆధారపడి ఆయన్నే నమ్మి నడుస్తున్న వ్యక్తిని నేను. కాబట్టి నన్ను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన కృప చూపించి ఆయన హస్తాన్ని నా ఇంటికి కావులాగా పెట్టాడు. నేను ఇంత క్షేమంగా, సురక్షితంగా ఉన్నానంటే కారణం నేను కాదు, నా దేవుడే అని చెప్పింది. ఎందుకని, యెహోవాను నమ్మింది. అదే ప్రాంతంలో క్రైస్తవులు లేరా, అదే ప్రాంతంలో దేవుని నమ్ముకున్న వారు లేరా, ఉన్నారు. ఆ భక్తి ఏ భక్తి, అది సాధారణమైన భక్తి. కానీ ఈమె భక్తి అటువంటి భక్తి కాదు. ఎటువంటి భక్తి ఇది, కదలకుండా ఉండే భక్తి ఇది, దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మిన భక్తి. కాబట్టే ఆమె ఇల్లు, ఆమె సురక్షితముగా ఉంది. కాబట్టి మనం అందరము గ్రహించవలసిన మాట ఏమాటనంటే, దేవుణ్ణి నమ్మితే మనం ఎలాగుంటాం, సురక్షితముగా. ఇంకా మనం చూస్తే 3వ మాటలో కూడా వెళ్తే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వాక్యం, యెహోవా యందు నమ్మికుంచువాడు వర్ధిల్లును, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు
ఇక్కడ చూడండి, ఇప్పుడు వరకు ఏం మాట్లాడుకున్నాం? ఎవరు నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. తన్ను తాను నమ్ముకుంటే ఎవరట? బుద్ధిహీనుడు. అంటే మనల్ని మనం నమ్ముకోకూడదు, దేవుని నమ్మాలి. రాజులను నమ్మకూడదు, దేవుని నమ్మాలి. అధికారులను నమ్మకూడదు, దేవుణ్ణి నమ్మాలి. పెద్దలను నమ్మకూడదు, దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వారు ఏం చేయబడతారట? వర్ధిల్లుతారు, ఎదుగుతారు. అంతకంతకు ఎదుగుతారు. ఏమంటే కాపాడబడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏమండి దేవుణ్ణి నమ్మాలి. ఆ నమ్మిక ఎలాగుండాలి? పరిపూర్ణంగా. ఏమండి దేవుడు వస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు కాపాడుతాడు. ఎవరైతే ఇలాగ ఉంటారో, పరిపూర్ణంగా దేవుని నమ్ముతారో శ్రమలలో, నిశ్చయముగా వారి పట్ల దేవుడు కార్యం చేస్తాడు. ఒక మాట చెబితే, ఒక ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒక చెరువులో 2 చేపలు ఉన్నాయటండి. ఆ 2 చేపలు భార్యాభర్తలు. ఇంకా చెరువులు అనేక చేపలు ఉన్నాయి. ఒక రోజున ఆ చెరువుకి ఓనర్ ఏమండి ఏటుకొట్టు మీద, అంటే ఆ చెరువుకి గట్టు ఉంటుంది చూసారా, ఆ గట్టు మీద నిలవబడి వేటగాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో రేపొద్దుట మీరు 8 గంటలకు వచ్చేయండి, తొందరగా మీరంతా కూడా తొందరగా వచ్చేస్తే పట్టేద్దాం చెరువు, ఇదంతా ఒబ్బడి చేసేద్దాం అని ఈ ఓనర్ చెప్పడం ఏమండి వేటగాళ్ళకి చేపలన్నీ వినేసాయి. చేపలన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయి, ఒరే సంవత్సరం నుండి బాగానే ఉన్నాం మనం, ఇప్పుడు రేపు పట్టేస్తారట, మన పని అయిపోద్దట, మన జీవితాలను ఒబ్బడి చేసేస్తాడట మన ఓనర్, మన బ్రతికి అయిపోయిందిరా, మన బ్రతికి తెల్లారిపోయిందిరా అని భయంతో అన్నీ చెప్పుకుంటున్నాయి. భర్త చేప కూడా విన్నదే, అది కూడా దగ్గరికి వచ్చి భార్య చేప దగ్గరికి అంటా ఉంది కదా, ఇదిగో రేపొద్దున మన పని ఒబ్బుడే, తెల్లారిపోయింది, ఇంకా పోయిన సంవత్సరం ఏదో దాటించుకున్న ఇదే చెరువులో ఉండి ఏదో దేవుడు అప్పుడు కాపాడాడు, కానీ ఈ సంవత్సరం తప్పించుకోవటం ఇక మన వల్ల అవదా, ఇక అయిపోతాం. పోయిన సంవత్సరం వేటగాళ్ళు తక్కువ, ఇప్పుడు వేటగాళ్ళు బాగా ఎక్కువ, మన పని అయిపోయింది ఇంకా అనంది. భార్య చేప అంది, ఎందుకంటే అలా కంగారు పడుతున్నారు? మీరే చెప్తున్నారు కదా పోయిన సంవత్సరం దేవుడు తప్పించాడని, ఈ సంవత్సరం కూడా దేవుడే తప్పిస్తాడు, కంగారు పడకండి, ఏదో ఒక ద్వారం దేవుడు తెరుస్తాడు అని చెప్పింది. ఎవరు? భార్య చేప. అలా చెప్పినప్పుడు ఏమండి భర్త చేప వినాలి కదా, లేదు నువ్వు ఎన్ని మార్లు చెప్పినా ఇక ఒకటే మన బ్రతుకులు అయిపోయాయి రేపటితోటి అని అంది. సర్లే తెల్లారింది, వేటగాళ్ళు వచ్చేసారు, వల్లేసారు, పట్టేశారు, ఏమన్నా ఒక గుట్టగా వేసేసారు, వాహనాలకి ఒక్కొక్క దానికి ఎక్కిచ్చేస్తూ ఉన్నారన్నమాట. 10 లారీలు 9 లారీలు ఎక్కిచ్చేసారండి. ఇక ఒక లారీయే, ఒక గుట్ట ఉంది, ఖాళీగా ఒక లారీ ఉంది, ఎక్కిచ్చేయాలి. ఈలోగా వేటగాడు వచ్చి ఓనర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా చుట్టాలు వచ్చారండి, ఒక్క 2 చేపలు కావాలండి అని అన్నాడు. పట్టుకెళ్ళు అని అంటే ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి 2 చేపలు తీసి బుట్టలో వేసుకున్నాడు. ఏమండి కనమయ్య అన్నీ కూడా లారీల్లోకి ఎక్కిచ్చేసారు. 10 లారీలు కూడా వెళ్ళిపోయాయి. ఈ వేటగాడ పట్టుకుని ఏది 2 చేపల్ని బుట్టలో వేసుకుని ఇంటికి పట్టుకెళ్తున్నాడు. ఇప్పుడు భార్య చేప అంది, ఏమండి నేను చెప్పాను కదా దేవుడు కాపాడతాడని, బుట్టలోకి వచ్చాం మనం, దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక ద్వారం తెరుస్తాడు, సహాయం చేస్తాడు. నిజంగా అలాగే కానీ వెళ్ళిపోతే ఐసీలోకి వెళ్ళిపోతాం మనం, లారీల్లో చచ్చిపోతాం ఒక అరగంటకి. అయితే దేవుడే సహాయం చేశాడు అని అంటే భర్త చేప అంటది, పిచ్చి మొక్కమా నీకు తెలియదు, అలాగెళ్ళినా సావే ఇలాగెళ్ళినా సావే, ఇప్పుడు వేటగాడు పట్టుకెళ్ళి తన భార్యకి ఇస్తాడు, శుభ్రంగా కోసేసి దాకలేసి వండేస్తుంది, అదైనా సావే ఇదైనా సావే, ముందు చూస్తే గొయ్య వెనక చూస్తే నుయ్య అన్నట్టు, ఏదైతే పల్లోడు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే అన్నట్లుగా మన బ్రతికి ఇవాళ తెల్లారిపోయింది, నీకు ఏం అర్థం అవ్వట్లేదు నీకు అన్నాను. ఎందుకండి గుట్లో ఉన్న మనల్ని అటు పోకుండా ఆ చేపలతో బుట్టలోకి తీసుకొచ్చాడు కదా, ఇక్కడ దాకా తీసుకొచ్చిన దేవుడు గమ్యానికి చేరుస్తాడు ఆయన, మనకి బ్రతకడానికి బ్రతకనిస్తాడు ఆయన అని చెప్పగానే అబ్బే ఎంత చెప్పినా కూడా అపనమ్మకమే భర్త చేపకే. సర్లే ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు, తన భార్యకి ఇచ్చాడు. తన భార్యకి ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే 2 చేపలు పట్టుకొచ్చి రాయి దగ్గర పెట్టింది. ఎందుకు? తోమడానికి. భర్త చేప అందే, కనిపిస్తుందా నీకు? రాయి కనిపిస్తుందా? దాని మీద పెట్టి తోమితే నా పొలుసు నీ పొలుసు ఊడిపోద్దే, ఇంక అయిపోయినట్టే కథ,
ఏదో దేవుడు వచ్చేస్తాడు, దేవుడు కాపాడేస్తాడు, ఎన్నో మాటలు చెప్పేశావు కదా, ఏడు నీ దేవుడు అన్నాను. కంగారు పడకండి, ఓర్చుకోవాలి, శ్రమలలో ఓర్చుకోవాలి. కాస్త ఓర్చుకుంటే దేవుడు వస్తాడు, ఆయన కార్యం చేస్తాడు. కంగారు పడకండి, ఆఖరి గడిలో అయినా వస్తాడు ఆయన, వదిలేసే దేవుడు కాదు అనంది. నీకేం కనిపించట్లేదు, నాకు సినిమా కనిపించిపోతుంది, ఇక్కడ కథ ఏంటో నాకు అర్థమైపోయింది అని భర్త చెప్పింది. ఈలోగా వచ్చింది కత్తిపేట పట్టుకుని, ఉప్పు డబ్బా పట్టుకుని, కారం డబ్బా పట్టుకుని వచ్చింది. భర్త చేప కత్తిపేట ఎంక, ఉప్పు డబ్బా ఎంక, ఏమండి కారం డబ్బా ఎంక అలాగే చూస్తూ ఉంది. కనిపిస్తుందా నీకు కత్తిపేట? అదిగో కోసిందంటే తలకేక తలకే, తోకకు తోక, దేనికి దానికి ఎడగొట్టేద్ది, అయిపోయింది ఇంకా అని. కంగారు పడకండి, దేవుడు వస్తాడు. ఇంతకు అలా మాట్లాడుతున్నారు మీరు? దేవుడు వస్తాడు, సహాయం చేస్తాడు. ఇంకేం సహాయం చేస్తాడే, ఇదిగో రాయి, అదిగో కత్తిపేట, ఇంక అయిపోయింది అని అంటాను. ఈలోగా సరిగ్గా భర్త చేపనే పట్టుకుని రాయి మీద పెట్టిందండి. దేన్ని అసలా కంగారు పడిపోతుందంటే దేన్ని పట్టుకుంది? భర్త చేపనే. అయిపోయిందే, ముందు నా పొలుసు ఊడిపోద్దే, తర్వాత నీ పొలుసు ఊడిపోద్దే. ఇక చూడండి, ఈలోగా రాయి మీద పెట్టి తోమకుండానే చినుకులు పడ్డాయి. చినుకులు అలా చూడగానే మబ్బట్టి చినుకులు పడ్డాయి. ఎమ్మటనే గబగబా గబగబా ఆమె బట్టలు తీయడం కొరకు వెళ్ళింది. బట్టలన్నీ తీసి ఇంట్లో వేసింది. ఇంట్లో వేసే ఆ లోపు మోపైన వర్షం కురిసేసిందండి. ఆ వర్షం ఎంత కురిసేసిందంటే 1 అడుగు నీరు నేల మీద నిలబడేటట్లుగా కురిసిందండి. ఇక చూడండి, ఈ 2 చేపలు కూడా ఆ నీటిలో నుండి బోధలోకి వెళ్ళిపోయాయి, బోధలో నుండి పిలకాల్లోకి వెళ్ళిపోయాయి, పిలకాల్లో నుండి పెదకాల్లోకి వెళ్ళిపోయాయండి. అప్పుడు అంది భార్య చేప, నేను చెప్పానా ఆఖరి గడియలో అయినా దేవుడు వచ్చి కాపాడతాడని. దేవుడే వచ్చాడు, దేవుడే మనకు సహాయం చేశాడు, దేవుడే బ్రతకడానికి బ్రతుకునిచ్చాడు అని చెప్పింది ఆయన. దేవుణ్ణి నమ్మితే కాపాడుతాడు ఆయన, కాపాడి వర్ధిల్లింపజేస్తాడు ఆయన. మన మాట కూడా అదే, దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వారిని వర్ధిల్లింపజేస్తాడు, బ్రతకడానికి బ్రతుకునిస్తాడు ఆయన. కాబట్టి నమ్మాలి. దేవుణ్ణి నమ్మితే స్థిరముగా ఉంటాం, దేవుణ్ణి నమ్మితే సురక్షితముగా ఉంటాం, దేవుణ్ణి నమ్మితే వర్ధిల్లుతాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయండి, మీ కృపతో నింపి నడిపింపచేయండి. మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి మా జీవితాలన్నీ కూడా అలాగున చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మిమ్మల్ని నమ్మాల ప్రభువా, నమ్మితే మీ మహిమను చూస్తాం. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. నమ్మే వ్యక్తులుగా, శ్రమలలో నమ్మే వ్యక్తులుగా, శోధనలో నమ్మే వ్యక్తులుగా, నిందలలో మిమ్మల్ని నమ్మే వ్యక్తులుగా మేము ఉండడానికి ఆ సామర్థ్యాన్ని, అటువంటి భక్తిని మా అందరికీ దయచేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని, వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి బలపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.